అలానే మిసేసావు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో రీసేల్ ఫ్లాట్స్ అనేది ఒక సెక్టారు. దీంట్లో హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది, బెంగళూరులో పరిస్థితి ఎలా ఉంది, ఢిల్లీలో ఎలా ఉంది, ముంబైలో ఎలా ఉంది, ఇలా ఒక నివేదిక ఇచ్చారు, ఒక సర్వే చేశారు. దాని ప్రకారం ఒక్క హైదరాబాద్లో వెనుక మిగిలినటువంటి చోట్ల రీసేల్లో గ్రోత్ ఉంది, 8 నుంచి 9% గ్రోత్ ఉంది. ఓవరాల్గా రియల్ ఎస్టేట్లో గ్రోత్ లేదు, పైగా డౌన్ఫాల్ ఉంది. కానీ రీసేల్లో మాత్రం ప్రధానమైన నగరాల్లో గ్రోత్ కనిపిస్తుంది. ఒక హైదరాబాద్లో మాత్రం గ్రోత్ కనిపించట్లేదు. దానికి కారణం ఏంటి అనే దాని మీద తాజాగా ఇచ్చినటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నివేదికలో ఏం పొందుపరిచారంటే, సోషల్ మీడియా ఇస్తున్నటువంటి అన్సైంటిఫిక్ సమాచారం కారణంగా రీసేల్ వాల్యూ తగ్గిపోయింది, రీసేల్ ఫ్లాట్స్ కొనుగోలు చేయట్లేదు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకు అని అంటే ఆ నివేదికలో పొందుపరిచినటువంటి అంశం, హైరేజెస్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ హైరేజెస్ వాళ్ళు కొనుగోలు చేసినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల ధరతోటి ఈ రీసేల్ సంబంధించినటువంటి ఫ్లాట్ల భూముల వాల్యూని క్యాల్కులేట్ చేసుకుంటున్నారంట. క్యాల్కులేట్ చేసుకొని ఆ రేటు మాకు కూడా ఉంటుందని చెప్పి వీళ్ళు భావించి హై రేట్లు చెప్తూ ఉన్నారు. దాంతో కొత్త ఫ్లాట్కి రీసేల్ ఫ్లాట్కి ఓ 10-15 లక్షలు తేడా ఉంటుంది, అంతకు మించి ఉండలేదు. సో కాబట్టి కొత్త ఫ్లాట్లకు కొనేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది హైదరాబాద్లో జరుగుతున్నటువంటిదని ఆ నివేదికలో స్పష్టంగా పొందుపరిచారు. కానీ మిగతా నగరాల్లో, బెంగళూరులో కానీ, ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ ఈ ప్రాంతాల్లో రీసేల్కి సంబంధించినటువంటి ఫ్లాట్స్ ఏమో తక్కువ రేట్లు ఉన్నాయి, అలాగే కొత్త వాటికి ఎక్కువ రేట్లు ఉన్నాయి. అవి మధ్యతరగతి వర్గాలకి అందుబాటులో లేని విధంగా ధరలు ఉన్నాయి. కాబట్టి కొత్త ఫ్లాట్ల జోలికి వెళ్ళట్లేదు. అలాగే రీసేల్ ఫ్లాట్లు తక్కువ వచ్చినప్పటికీ కూడా తీసుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు హైదరాబాద్లో. అదే మిగతా చోట్ల తీసుకుంటున్నారని చెప్పి ఈ నివేదిక పొందుపరిచింది. సరే, రీసేల్ ఫ్లాట్లు ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే, ఒకటి ఎక్కువగా రేట్లు ఉండటం, రెండు వచ్చేసి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ అని ఉంటుంది. ఈ అన్డివైడెడ్ షేర్ ఎంత ఉంది అనే దాని మీద రేట్లు ఉండాలి. కానీ అన్డివైడెడ్ షేర్ తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ రేట్లు చెప్తున్నారు. ఇప్పుడు అన్డివైడెడ్ షేర్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మరింత ఎక్కువ చెప్తున్నారు, కొత్త ఫ్లాట్ అంత రేటు చెప్తున్నారు. దాంతో కొనుగోలుదారులు ముందుకు రావట్లేదు. ప్రత్యేకించి మధ్యతరగతి వర్గాలే ఈ రీసేల్ వాల్యూ అవుతారు. ఎందుకంటే కొత్తవి అఫోర్డబుల్ చేయలేనటువంటి ప్రైస్కి వెళ్ళిపోయినాయి కొత్తవి. ఆ కారణం చేత మీకు రీసేల్ ఫ్లాట్లకు వెళ్ళిపోతున్నారు. రీసేల్ వాల్యూ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి బాగా పెంచేశారు, కానీ కొనుగోలు తగ్గినాయి. వాల్యూ పెంచేశారు, కొనుగోలు తగ్గినాయి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు 15% రేట్లు పెరిగినాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే గత సంవత్సరం 60 లక్షలు పలికినటువంటి ఫ్లాటు ఇప్పుడు 70 లక్షలు 75 లక్షలు చెప్తున్నారు. అంటే అంత వాల్యూ పెంచి చెప్తున్నారు. దాంతో కొనుగోలు చేసేటువంటి వాళ్ళు తగ్గిపోయి, కొనుగోలు కూడా తగ్గిపోయాయి హైదరాబాద్లో అని చెప్పి ఆ నివేదిక చెప్తూ ఉంది. ఇక మరొక అంశం ఏంటంటే, కొన్ని ఏరియాలు ఉన్నాయి, వాటిల్లో బాగా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్. అంటే ఇప్పుడు మా సికింద్రాబాద్ తీసుకోండి, ఓల్డ్ ఉంటుంది, బేగంపేట ఓల్డ్ ఉంటుంది, పంజాగుట్ట ఓల్డ్ ఉంటుంది, ఎస్ఆర్ నగర్ ఓల్డ్ ఉంటాయి, అమీర్పేట ఓల్డ్ ఉంటాయి, అలాగే మీకు జూబ్లీ హిల్స్ కానీ, లేదంటే కళ్యాణ్ నగర్ కానీ, అలాగే మారుతి నగర్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 20+ ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్సే ఉన్నాయి. వాళ్ళు కూడా ఎక్కువ చెప్తున్నారు, కానీ కొనుగోలు చేయడానికి ఎవరు వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే, ఓల్డ్ ఫ్లాట్స్లో సీపేజెస్ వస్తున్నాయి బాగా. పైనుంచి ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, పైన ఫ్లాట్లో ఉండేటువంటి వాళ్ళు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోయినా కానీ కింద ఫ్లాట్లోకి మీకు డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి రీసేల్కి సంబంధించినటువంటి మార్కెట్ బాగా పడిపోయింది హైదరాబాద్లో. కానీ మిగిలిన చోట్ల రేటు స్టాగ్నేట్గా ఉంది, అందుకని కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, మిగతా ప్రాంతాలకి, మిగతా మెట్రోపాలిటన్ సిటీస్కి, అలాగే హైదరాబాద్కి తేడా ఏంటంటే, స్పష్టంగా ఆ నివేదిక చెప్పిన దాని ప్రకారం హైదరాబాద్లోనేమో రేట్లు ఎక్కువగా ఉన్నాయి, కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయి. మిగతా చోట్ల రేట్లు తక్కువగా ఉన్నాయి, కొనుగోళ్లు ఎక్కువ ఉన్నాయి. ఆ కారణం చేత ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా మిగతా మెట్రోపాలిటన్ సిటీస్లో కనిపిస్తున్నాయి, హైదరాబాద్లో కనిపించట్లేదు. దీనికి కారణం ఏంటంటే, అంటే నివేదికలో పొందుపరిచినప్పటికీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన కొంతమంది నాకు డిస్కషన్స్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే, ముంబైకి సంబంధించినటువంటి ఒక మాఫియా
ఆ మాఫియా ఏం చేస్తుందంటే ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు చేతిలో పట్టుకుంటుందట. ఈ 20,000 కోట్లు తీసుకొని ఏదో ఒక నగరంలో వాలిపోతారు వాళ్ళు. ఆ నగరంలో మొత్తం హోల్డ్ చేసేస్తారు. ఈ 20,000 కోట్లతోటి ఒక ప్రాంతాన్ని, ఒక ఏరియాని హోల్డ్ చేసేస్తారు. హోల్డ్ చేసేసి రేట్లు పెంచేస్తారు, అమాంతం పెంచేస్తారు. పెంచినటువంటి రేట్లకి అమ్మేస్తారు, ఎవరెవరికి అమ్ముతారు. అమ్మిన తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ నుంచి ఆ 20,000 కోట్లు తీసుకెళ్ళిపోయి ఆ 20,000 కోట్లు 40,000 కోట్లు తీసుకొని వితిన్ 1 or 2 yearsలో వెళ్ళిపోతారు వేరే చోటకి, మళ్ళీ వేరే సిటీకి వెళ్ళిపోతారు. అప్పుడు ఇక్కడ మార్కెట్ స్టాగ్నెట్ అయిపోద్ది, ఇక్కడ మార్కెట్ ఉండదు, డల్ అయిపోద్ది. అలాంటి పరిస్థితి హైదరాబాద్ ఉంది. ఎందుకనంటే ఇంతకుముందు ఇదే బ్యాచ్, ముంబై బ్యాచ్ బెంగళూరులో దిగింది. బెంగళూరులో ఏ పరిస్థితికి వెళ్ళిందంటే ఈ మాఫియా, అక్కడున్నటువంటి స్థానికులు వెంటబడి వాళ్ళని తరిమి పంపించేదాకా వాళ్ళు అక్కడ ఉన్నారు. దాంతో అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయారు. అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి ఎక్కడ వాలేరు? హైదరాబాద్ మీద వాలేరు. కరోనా ముందు హైదరాబాద్ మీద వాలి ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? కొనుగోలు చేసేవాళ్ళు లేరు. దీంతో ఇప్పుడు వాళ్ళు ఇరుక్కుపోయారు. వాళ్ళు ఇప్పుడు ఎగ్జిట్ కావాలి, ఎగ్జిట్ కావడానికి రెడీగా ఉన్నారు. కానీ ఎగ్జిట్ కావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎవరైనా కొంటేనే కదా ఎగ్జిట్ అయ్యేది. ఒక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు 40,000 కోట్లు వస్తే అవి తీసుకుని వెళ్ళిపోతారు. కానీ హైదరాబాద్లో అవి కొనేవాళ్ళు లేరు. దానికి కారణం ఏంటంటే రకరకాలు అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, అలాగే ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ డిమాండు, ఇవన్నీ వెరసి కొనుగోలు చేసేటువంటి వాళ్ళు లేరు. అందుకే వాళ్ళ హై రైజెస్ వాళ్ళు కానీ, లేదా గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు కానీ, లేదా గేటెడ్ విల్లాలు కానీ కొనుగోలు చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అలాగే రీసేల్కి సంబంధించినటువంటి వాల్యూ పెంచేశారు. ఈ రీసేల్ దాంట్లో కూడా మీకు మాఫియా ఎంటర్ అయింది. బిఫోర్ ఇయర్ వరకు మాఫియా లేదు రీసేల్ దాంట్లో, కానీ బిఫోర్ ఇయర్ నుంచి మాఫియా ఎంటర్ అయింది. దాంతో రీసేల్ ఫ్లాట్లు కూడా ఇప్పుడు డిమాండ్ తగ్గిపోయింది, ఎందుకంటే రేట్లు ఎక్కువైపోయినాయి. ఈవెన్ రెంట్లో కూడా, హౌస్ రెంట్లో కూడా ఈ మాఫియా ఏం చేస్తుందంటే ఈ బ్రోకర్స్ ఏం చేస్తున్నారంటే హోల్డ్ చేసేస్తున్నారు. అపార్ట్మెంట్ని వాళ్ళు హోల్డ్ చేసేస్తున్నారు. ఒక కమ్యూనిటీని హోల్డ్ చేసేస్తున్నారు. హోల్డ్ చేసి వాళ్ళే రెంట్కి ఇవ్వటం, వాళ్ళే మళ్ళీ ఖాళీ చేయించడం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ దందా హైదరాబాద్లో పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎక్కువ మంది దీంట్లో మార్వాడిస్తున్నారు. సో రాబోయేటువంటి రోజులు ఇది తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ అనేది కొత్త వెంచర్లు అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రీసేల్ అఫోర్డబుల్ ప్రైస్లో రీసేల్ దొరుకుతున్నాయని చెప్పి ఇటీవల వరకు కూడా మధ్య తరగతి కుటుంబాలు కొనుగోలు చేశాయి. ఇప్పుడు వాటి రేట్లు కూడా పెంచేసి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసిన కారణంగా వాటి కొనుగోలు కూడా జరగట్లేదు. సో ఓవరాల్గా తాజాగా వస్తున్నటువంటి నివేదిక ప్రకారం హైదరాబాద్లో మినక మిగతా సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో కొత్త వాటికి అంత డిమాండ్ లేకపోయినప్పటికీ రీసేల్కి సంబంధించినటువంటివి మార్కెట్ జరుగుతున్నాయి ఒక్క హైదరాబాద్లో మినహా. మరి హైదరాబాద్లో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్లస్ యూడిఎస్ క్యాలిక్యులేట్ చేస్తారు. యూడిఎస్ క్యాలిక్యులేట్ చేసి హై రైజెస్ బిల్డింగ్ అక్కడ 150 కోట్లకి ఎకరంగా ఉన్నారు కాబట్టి నాది కూడా ఇక్కడ గజం 2 లక్షలు అంటాడు. అది ఎలా 2 లక్షలు అవుతుంది? అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సైంటిఫిక్ మెథడ్ ఏమైనా ఉందా? లేదు. కానీ ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ కారణం చేత రీసేల్ ఫ్లాట్స్ కూడా కొనుగోలు చేయడానికి ఆల్మోస్ట్ మధ్యతరగతి దూరంగా ఉన్న కారణంగా అది కూడా మార్కెట్ పడిపోయింది. గత సంవత్సరం నుంచి కొంత ఆశాజనకంగా ఉన్నటువంటి మార్కెట్ అది కూడా పడిపోయింది. సో దీంతో సైంటిఫిక్గా ఉన్నటువంటి డిమాండ్ ఉన్నట్టు ఉంచితే తప్ప హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ డిమాండ్ కారణంగా రియల్ ఎస్టేట్ పుంజుకోదు. ఇప్పట్లో రాబోయేటువంటి రోజుల్లో కనుక రియాలిటీకి వస్తే అప్పుడు ఏమన్నా ఒక ఆశాజనకంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ కోలుకునేటువంటి పరిస్థితి దరిదాపుల్లో కనిపించట్లేదు అనేది రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి దీని మీద కామెంట్ చేసి థ్యాంక్ యూ.